నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నిఖిల్ గురించి మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ అయితే చేశారండి. సో, నిఖిల్ అండ్ కావ్య ఇది ఎన్ని రోజులుగా ఇలా కొనసాగుతుందో తెలియదు కానీ, నిజంగా ప్రతి ఒక్కరూ నిఖిల్‌ని ఎక్కడ కనిపించినా అడిగే క్వెషన్ కావ్య గురించి. నీ బ్రేకప్ ఎలా అయింది? ఎందుకయింది? ఎవరి వల్ల అయింది? ఈ క్వెషన్స్‌తో అయితే నిఖిల్‌నైతే అస్సలు క్వెషన్స్ మీద క్వెషన్స్ వేయడము అయితే జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూనే ఉన్నాడు ఇప్పటి వరకు కూడా. ఇక కావ్యాని ఎంతమంది వేస్తున్నారో నాకైతే తెలియదు కానీ, బట్ ప్రతి ఇంటర్వ్యూలో నిఖిల్‌ని మాత్రం కంపల్సరీ ఈ క్వెషన్ అయితే అడుగుతున్నారు. నిజంగా నేనైతే ఒక సలహా చెప్తాను. ఇది ఎవరైతే నిఖిల్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నారో కావ్యాని కూడా పిలవండి. సో, తనని కూడా ఇదే విషయం గురించి అడిగితే తను ఏం చెప్తుందో వినాలి. సో, అప్పుడు ఇద్దరిలో అసలు ఎవరికి ఏమవుతుంది? ఎవరి వల్ల ఇది అయింది బ్రేకప్ అనేది తెలుస్తుంది. కొంతమంది బ్రేకప్ అనే మాట కూడా వినడానికి కూడా ఇష్టపడట్లేదండి వీళ్ళిద్దరి మధ్య ఫ్యాన్స్ అయితే. ఎందుకంటే వాళ్ళిద్దరు బ్రేకప్ అని చెప్పలేదని చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. కానీ ఇది ఒకరికి సంబంధించింది కాదు. నేను ఎవరిని స్పెసిఫిక్గా చెప్పట్లేదు. చాలా అంటే సోషల్ మీడియాలో చాలామంది వాటి కింద కమెంట్స్ పెడుతూ ఉంటారు కదా, అక్కడ చూసి నేను చెప్తున్నాను. ఇది నా ఛానల్లో జరిగిందని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు భవిష్య అని ఇంకొక అమ్మాయి అయితే ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ని కానీ తన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ అయితే చేసింది నిఖిల్‌ని. సో, ఇందులో కూడా డైరెక్ట్‌గా తనైతే ఒక క్వెషన్ అయితే అడిగింది నిఖిల్‌ని. అన్నా, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చాలామందిని చూశాను. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పెయిర్ మిమ్మల్ని కూడా చూశాను. మిమ్మల్ని, కావ్య గారిని. అంటే కావ్య పేరు ఎక్కడా చెప్పలేదు కానీ, ఇక నిఖిల్‌తో చూసింది బెస్ట్ పెయిర్ అనేది వాళ్ళిద్దరే కాబట్టి ఇంక వాళ్ళిద్దరి గురించి ఆ క్వెషన్ అని అర్థమైపోయింది. ఇది ఎలా జరిగింది? బ్రేకప్ ఎలా జరిగింది? మీరు బిగ్ బాస్‌లో ఇలా చెప్పారు. దాని తర్వాత మీరు బయటకొచ్చిన తర్వాత ఏ విధంగా దీన్ని హ్యాండిల్ చేశారు? ఏమైంది? అన్నట్టుగా అయితే క్వెషన్ అయితే అడిగింది. ఇక నిఖిల్ అయితే చాలా క్లియర్‌గానే అని నేను చెప్పట్లేదు. ఎందుకంటే క్లియర్‌గా ఎవరూ చెప్పట్లేదు. ఏమైందా అనేది ఎవరికీ తెలీదు. కానీ దానివల్ల నేను బాగా దానివల్ల అంటే ఆ సిట్యుయేషన్ వల్ల నేను చాలా సఫర్ అయ్యాను. యెస్, ఒకరికి నచ్చాలి, నాతోనే లైఫ్ లాంగ్ ఉండాలనే రూల్ అయితే ఎక్కడా లేదు కదా. తను హ్యాపీగా ఉండాలని తను అనుకునింది. సో, తను వెళ్ళిపోవాలనుకునింది. ఓకే అని నేను కూడా చెప్పాను అన్నట్టుగా చెప్పనట్టుగా ఏదో చెప్పాలి అన్నట్టుగా కొన్నైతే చెప్పాడు. దీంట్లో నాకు అర్థమైన విషయం ఏంటంటే, సో, వీళ్ళిద్దరికి ఏదో కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ అయితే వీళ్ళ మధ్య కలిగాయి. మేబీ ఇంక దాన్ని సార్ట్ ఔట్ చేసుకునే ఉద్దేశం ఇద్దరికీ లేనట్టుంది. ఇక ట్రై చేశాడేమో నిఖిల్, కానీ అది కుదరలేదు అన్నట్టుగా తనైతే చెప్పాడు. సో, అసలు ఆ మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఎవరి వల్ల వచ్చాయి, ఎందుకొచ్చాయి అనేది ఎవరూ చెప్పట్లేదు. దానివల్ల నేనైతే చాలా సఫర్ అయ్యాను. నేనైతే బాగా లావ్ అయిపోయాను. అప్పట్లో మీరు చూసుంటే బిగ్ బాస్‌కి వెళ్ళే ముందు నేను ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఒక్కడిని ఒంటరిగా ఉండిపోయేవాడిని. చీకట్లో ఉండేవాడిని. ఇదంతా జరిగేసరికి దాని తర్వాత నాకే అనిపించింది, ఎందుకు నేను ఇట్లా అయిపోతున్నాను? ఇంకా దీని నుంచి బయటికి వచ్చేద్దాం. ఇది అయిపోయిన కథ అన్నట్టుగా నేనైతే ఇంకా దాని నుంచి బయటకు వచ్చేద్దామని అనుకున్న టైంలో నాకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది. సో, బిగ్ బాస్‌లో నలుగురితో ఉంటే అన్నా కొంచెం ఇది పోతుంది అన్న ఉద్దేశంతో నేను ఆ షోకి వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పేసి ఇలా చెప్తాడు. సో, ఇప్పుడు అది అయిపోయింది. ఎందుకంటే నా నుంచి వాళ్ళు దూరం అయిపోయి హ్యాపీగా వాళ్ళు ఉండాలని అనుకుంటున్నారు కాబట్టి నేను కూడా విడిచిపెట్టాను. సో, ఇక వాళ్ళిష్టము అది. అంతేగాని బలవంతంగా నా దగ్గరే ఉండు అంటే ఉండేవాళ్ళు ఎవరూ లేరు. వాళ్ళు నా నుంచి వెళ్ళి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి నేను కూడా వదిలేశాను అని మళ్ళీ చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసి కర్మ అనేది ఒకటి ఉంటుంది. నిజంగా నేను ఏ తప్పు చేయకపోతే మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ రావచ్చు. కానీ నేను కాకుండా వాళ్ళే తప్పు చేసి వెళ్ళిపోతే మాత్రం కర్మ అనేది ఒకటి కంపల్సరీ ఉంటుంది. అది ఎవరినైనా మళ్ళీ బాధిస్తుంది. అది నేనే కానీ చేసుంటే తప్పు, అది నాకు కూడా శిక్ష వేస్తుంది. దాన్ని నేను అనుభవించడానికి రెడీగా ఉన్నాను అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నిఖిల్ అయితే. దీన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ ఏదో మనకు తెలియదు. ఎందుకంటే ఒకరి ఇంటర్వ్యూ మాత్రమే మనం చూస్తున్నాం. సో, కావ్య గారు ఎక్కడ ఇంటర్వ్యూ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి మనం జడ్జ్ అయితే చేయకూడదు ఎవరిది తప్పనేది. బట్ నాకు అర్థమైన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదే ఇద్దరూ విడిపోయి ఉన్నారు. కానీ ఫ్యాన్స్ అయితే కలిసే వాళ్ళైతే ఫ్యాన్స్ కోసం ఎప్పుడో కలిసి ఉండాలి. ఎందుకంటే వాళ్ళు సార్ట్ ఔట్ చేసుకొని. కానీ వీళ్ళు కలవలేకపోతున్నారంటే బలమైన కారణం అయితే ఏదో ఉంటుందని అర్థమైపోతుంది. కాబట్టి ఫ్యాన్స్ మీరు కూడా అర్థం చేసుకొని వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వండి. మీరు హ్యాపీగా ఉండండి. ఎవరు తిట్టుకోవద్దు.
ఏ మాటలు అనుకోవద్దు, హ్యాపీగా మీరుండండి, వాళ్ళని ఉంచండి. సో వాళ్ళిద్దరు లైఫ్లో కలవాలనుకుంటే కంపల్సరీ కలుస్తారు, లేదు అనుకుంటే లేదు. సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.